జాతీయ నేత దాన పక్షోత్సవంలో భాగంగా ప్రజలలో నేత్రదానం ప్రాముఖ్యత గురించి ప్రతి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా ప్రచారం చేయనున్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన గోడ పత్రికను కరపత్రములను పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు ఆవిష్కరించారు. ఎవరైనా మరణించిన తర్వాత 6 గంటల్లోపు ఒకవేళ మార్చరీ బాక్సులలో ఉంచినట్లయితే 10 గంటల్లోపు సమీపంలోని ఐ బ్యాంకుకు సమాచారం తెలిపి నేత్రదానం చేయవచ్చని, ఒకరి నుంచి తీసిన 2 కార్నియాల ద్వారా ఇద్దరిని ఆపరేషన్ చేసి చూపు తెప్పించుకోవచ్చని, ఎక్కువ మంది విద్యావంతులు సామాజిక స్పృహ ఉన్నవారు చనిపోయిన తర్వాత నేత్రదానం చేయాలని సంకల్పించుకోవాలని, ముందుగా ఎటువంటి అంగీకారం లేకపోయినా కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రదానం చేయవచ్చని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ ఏ భువనేశ్వరి తెలిపారు. సూపర్వైజర్ గారు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు. ఇతను వీళ్ళ విలేజ్లో 12 మంది చేత చావలపురం మండలం వేలుపూరు 12 మంది చేత ముఖ్యంగా ఈ సంవత్సరమే 12 మంది అంటే 24 మందికి చూపు తప్పించగలిగారు అనమాట. ఆ సందర్భంగా ఇప్పుడు మా తరపురావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు చరతరావు అండి. నేను మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మాది సేవల్యాపురం మండలం వేల్పూర్ విలేజ్. మా గ్రామంలో 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 20 మందికి చనిపోయిన తర్వాత ఐ డొనేషన్ అంటే 40 కార్నియాలని మా గ్రామంలోనే చేయడం జరిగిందండి. ఇప్పటివరకు నేను మొత్తం 30 మంది చనిపోయిన వాళ్ళు, మిగతా గ్రామాల్లో కూడా అక్కడక్కడ మొత్తం 30 మంది, టోటల్ 60 కార్నియాలు శంకర ఐ బ్యాంకు, ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్కి డొనేషన్ చేయడం జరిగింది. ఇది మన జిల్లాలో కూడా మంచి రికార్డుగా అని వాళ్ళు చెప్పారు. ఇదే విధంగా నా సర్వీస్ని మన నర్సరావుపేట కంటి విభాగం వారి ద్వారా ఇంకా ఎక్కువగా ఐ డొనేషన్ చేయడానికి ముందుకు వెళ్తానని, మా సిబ్బంది సహాయ సహకారాలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.